న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జనవరి 5, 6, 7, 8వ తేదీల్లో కాకినాడలో జరగబోయే యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభకు ముఖ్య అతిథిగా నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు మహాయోధులను పిలిపించి యూటీఎఫ్ 50 సంవత్సరాల స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకుంటుందని యూటీఎఫ్ కార్యదర్శి రమణ, ప్రధాన కార్యదర్శి మణికంఠ పేర్కొన్నారు. యూటీఎఫ్ ఆఫీస్ దగ్గర నుండి ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి యూటీఎఫ్ కార్యదర్శి రమణ, ప్రధాన కార్యదర్శి మణికంఠ మాట్లాడుతూ యూటీఎఫ్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవం సంబరాలు జరుపుకుంటోందన్నారు. 5, 6, 7, 8 తేదీలలో కాకినాడలో జరగబోయే యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాలకు జిల్లా నుండి అనేక మంది నలుమూల నుండి ఉపాధ్యాయులు పాల్గొనాలని పుంగునూరు, పలమనేరు, బంగారుపల్లెం, చిత్తూరు, నగిరి మీదుగా ప్రచార జాతర నిర్వహించుకుంటున్నామన్నారు. ప్రభుత్వం విద్యారంగం పరిరక్షించుకోవటంలో ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఉన్నామని, ప్రభుత్వానికి విన్నవించుకోవటం ఏమంటే 117 జీవో నంబర్ను రద్దు చేయాలని, ఉపాధ్యాయులను బోధనాత్ర పనుల నుండి విముక్తి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు బోధనకు మాత్రమే ఉపాధ్యాయులను వినియోగించాలని, సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు పరచాలని కోరుకున్నామన్నారు. నారా చంద్రబాబు నాయుడుతో, లోకేష్తో ప్రధాన డిమాండ్గా తెలపబోతున్నామని యూటీఎఫ్ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి తెలిపారు. రక్షించుకుందాం రాజ్యాంగ హక్కుల్ని. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ గారి ఆశయాలను, అంబేద్కర్ గారి ఆశయాలను రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, 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 కాపాడుకుంటాం. జై యూటీఎఫ్, జై యూటీఎఫ్, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఉపాధ్యాయుల సమస్యలను, ఉపాధ్యాయుల సమస్యలను, ప్రభుత్వ పనులను, ప్రభుత్వ విద్యను, ప్రభుత్వ విద్యను జీవి రమణ, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భవించి 50 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తూ మేము చదువుకున్నది, సెలెక్ట్ అయినది చదువు చెప్పడానికి, అలాంటి పరిస్థితి కాకుండా ఈరోజు చదువు అన్ని పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 5, 6, 7, 8 తేదీలలో కాకినాడలో స్వర్ణోత్సవ మహాసభలు జరుగుతున్నాయి. ఆ స్వర్ణోత్సవ మహాసభలకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారిని, అదేవిధంగా దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో కగలితేటటువంటి యోధులను పిలిపించి 4 రోజుల పాటు చర్చలు జరిపి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని ఏ విధంగా బలోపేతం చేయాలి, ప్రభుత్వ విద్యారంగానికి ఆటంకం ఉన్నటువంటి 117 జీవోను ఏ పద్ధతిలో రద్దు చేస్తారో, అదేవిధంగా మాకు గతంలో ఇచ్చినటువంటి సిపిఎస్ రద్దు పైన మీ విధానం ఏమిటి, అదేవిధంగా విద్యా వ్యాపారం కాకుండా ఒక సామాజిక కోణంలో చూడాలనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది ఉపాధ్యాయుల పరీక్షలకు పాల్గొంటున్నారు. వీరందరూ కూడా ఆ చర్చల్లో పాల్గొని ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి కృషి చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు నిలబడి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడతామని చెప్పేసి, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని చెప్పేసి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రతినిధులుతున్నాం. చిత్తూరు జిల్లా యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యూటీఎఫ్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ సంబరాలని జరుపుకుంటూ ఉంది. జనవరి 5, 6, 7, 8 తేదీల్లో కాకినాడలో నిర్వహించబోవు స్వర్ణోత్సవ సంబరాలకు జిల్లా నుండి నలుమూల నుండి అనేక మంది ఉపాధ్యాయులు పాల్గొనాలని ఈరోజు మేము చిత్తూరు జిల్లాలో పొంగనూరు నుండి పలమనేరు, బంగారుపల్లెం, చిత్తూరు మరియు నగిరి మీదుగా
ఈ ప్రచార జాథా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఉపాధ్యాయ మిత్రులకు మరియు అందరికీ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఈరోజు ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యతలో ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము విన్నవించుకునేది ఏమంటే 117జీవోను రద్దు చేయాలి. అదే క్రమంలో ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుండి విముక్తి కల్పించి కేవలం బోధనకు మాత్రమే పేద బలహీన వర్గాల పిల్లలు చదివేటటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులను కేవలం బోధనకు మాత్రమే వినియోగించాలని, బోధనేతర పనుల నుండి మాకు విముక్తి కల్పించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలుపరచాలని కోరుకుంటున్నాం. ఇదే డిమాండ్తోనే 5, 6, 7, 8 తేదీల్లో కాకినాడలో మా స్వర్ణోత్సవ సభలో ప్రధానమైనటువంటి డిమాండ్లుగా ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అనేక మంది విద్యావేత్తలు మరియు రాజకీయ నాయకుల సమక్షంలో ఒక మెరుగైనటువంటి మంచి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు ఆ సభలో తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం.